సో నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పండగ పూట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపైన పోలీసులు లాఠీ చార్జ్ చేసి వాళ్ళని చితకబాదారు. కనీసం అక్కడ మహిళా విద్యార్థులు ఉన్నారని కూడా చూడకుండా వాళ్ళని జుట్టుబట్టి మరీ లాక్కెళ్ళడం, తర్వాత విద్యార్థుల ఒంటిపైన గాయాల పాలడేట్లు కొట్టడం, తర్వాత వాళ్ళ బట్టలు కూడా చిరుగుతున్నా కూడా కనీసం పట్టించుకోకుండా పోలీసుల దాష్టికం కొనసాగింది. అంటే నిన్న వాళ్ళు 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని చదును చేయడం కోసం వందలాది మంది పోలీసు పహారాలో అక్కడికి అధికారులు చేరుకున్నారు. సో మా యూనివర్సిటీ భూముల్ని మేము కాపాడుకుంటాం, యూనివర్సిటీ భూముల్ని మేము వదిలిపెట్టేది లేదు, యూనివర్సిటీ భూములపైన కన్నేస్తే సహించేది లేదంటూ తమ భూముల్ని యూనివర్సిటీ భూముల్ని కాపాడడం కోసం వాళ్ళందరూ కూడా విద్యార్థులు అక్కడికి చేరుకుంటే ఆ విద్యార్థులపైన చాలా ఇష్టారీతిన, చాలా అమానవీయంగా, చాలా దారుణంగా పోలీసుల దాష్టికం కొనసాగింది. విద్యార్థుల బట్టలు చినిగినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. వాళ్ళు ఒంటిపైన తీవ్రంగా దెబ్బలు తగిలినాయి. చాలా చోటికి మనం చూడొచ్చు, అక్కడ వాళ్ళకి లాఠీ దెబ్బలు, అక్కడ చేతి మీద లాఠీ దెబ్బలు మనం చూస్తున్నాం. తర్వాత వాళ్ళ రక్తం కళ్ళ చూసినటువంటి పరిస్థితి. చాలా చోట్ల విద్యార్థుల మొహాలకి తలలు కూడా దెబ్బ తాకినటువంటి పరిస్థితి. కనీసం అక్కడ మహిళా విద్యార్థులు ఉన్నారు, మా బట్టలు చినుగుతున్నాయని వాళ్ళు అన్నా కూడా కనీసం వాళ్ళని ఆ మాత్రం పట్టించుకోకుండా, ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళని గొర లాక్కెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. Somebody come here. You said that. You said that. No, సో అది నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించినటువంటి తీరు. అక్కడ మా భూముల్ని కాపాడుకుంటాం, యూనివర్సిటీ భూముల్ని కాపాడుకుంటాం అంటే అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులపైన పోలీసులు, అక్కడ మహిళా విద్యార్థులపైన కూడా ఎట్లా వ్యవహరిస్తున్నారు, తర్వాత వేరే విద్యార్థులు అంటే పురుష విద్యార్థులపైన కూడా ఎట్లా వాళ్ళు వ్యవహరించారు, వాళ్ళకి లాఠీ చార్జ్ ఎట్లా చేశారు, వాళ్ళు ఎట్లా గాయపడ్డారో మనం చూసాం. రైట్, ప్రస్తుతం మనతో వార్తల వాస్తవాల్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి. వాసుదేవరెడ్డి గారు, మనం చూసాం నిన్న పండగ పూట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఏ రకంగా వాళ్ళు పోలీసు దాష్టికానికి గురయ్యారు. సో మీరు కూడా విద్యార్థి నాయకులుగా అనేక ఉద్యమాలు చేసి ఉన్నారు. నిన్న ఆ విద్యార్థులు చేసిన తప్పేంటి, సో ప్రజాపాలనకు అర్థం ఇదేనా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అనేటువంటి ప్రశ్నలు వాళ్ళ తెలంగాణ సమాజంతో పాటు అందరూ అడుగుతున్న పరిస్థితి. ముందుగా ప్యానెల్లో ఉన్న మన కో ప్యానలిస్ట్ విజయ్ గారికి, అదేవిధంగా మీకు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా ఈరోజు పవిత్రమైన రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసం సందర్భంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రంజాన్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సరం అంటే ఉగాదిని నూతన సంవత్సరంగా భావిస్తాం మనం. ఉగాదిని నూతన సంవత్సరంగా భావిస్తాం మనం. సో అలాంటి ఉగాది రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను అక్రమంగా తీసుకుంటున్న సందర్భంగా ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కులను, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ విద్యార్థి నాయకులపై అణిచివేత ధోరణిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇవాళ ఒక్క బీఆర్ఎస్ పార్టీ కాదు, మొత్తం యావత్ సమాజం, మేధావులంతా కూడా ఇలా సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో స్పందించిండ్రు. ఈ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒక పండుగ రోజు ఇవాళ ఒక రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చాలా సందర్భాలు దీని మీద అసెంబ్లీలో కూడా మాట్లాడిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆనాడు
మీ నాయకురాలు ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్న మీరు ఇందిరమ్మ గారే ఆ యొక్క 2300 ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయిస్తే ఈ ఇందిరమ్మ రాజ్యంలో విద్యార్థులపైన అణచివేత ధోరణే కాకుండా హక్కుల గురించి అడిగితే భూములను కాపాడడం కోసం న్యాయపరమైన డిమాండ్ గురించి డిమాండ్ చేస్తే ఇలాంటి వేధింపులు చేస్తారా? ఇలా అక్కడ మహిళలను చూడకుండా, ఇలా మీరు చూపించారు కదా విజువల్స్, మహిళలను చూడకుండా ఎవరి కోసం అడుగుతున్నారండి? వాళ్ళేమన్నా రాజకీయం చేస్తూ ఉన్నారా? లేకపోతే మా భూములు మాకు కావాలి, సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన భూములు తీసుకోవద్దు అంటూ ఉన్నారు. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమొచ్చింది రాజేష్ గారు అంటే, ఆనాడు ఇందిరాగాంధీ గారు 2300 ఎకరాల భూమిని కేటాయించిన నాడు 1974లో ఆర్టికల్ 371 DE కింద 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆనాడు పార్లమెంట్లో మరి దీని మీద చర్చ పెట్టి మరి ఇందిరాగాంధీ గారు ఈ యొక్క తెలంగాణ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో ఉండాలని చెప్పి ఇస్తే, ఇవాళ మీరు ఆర్టికల్ 371 D ప్రకారం ఇచ్చిన భూములనే గుంజుకుంటా ఉన్నారంటే ఇలా మీరు ఏం చెప్తా ఉన్నది? రాష్ట్ర ప్రభుత్వం అది టెక్నికల్గా రాష్ట్ర ప్రభుత్వంది, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదంటా ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి ఎందుకు సంబంధం ఉంటుంది? ఇలా ఆనాడు చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఏంది అంటే, ఆనాడు ఇచ్చిన నాడు సేల్ డీడ్ చేసుకోలేకపోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోకపోవచ్చు. ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వంలో ఉన్న ఒక డిపార్ట్మెంట్కి ఇస్తే కూడా దాన్ని కూడా రిజిస్ట్రేషన్ లేదని చెప్పి గుంజుకోవడం, ఇది ఎట్లాంటి నీతిగా భావించాలి మనం? సో కాబట్టి ఇవాళ ఈ విద్యార్థుల పైన ఇలా ముఖ్యంగా ఈ తెలంగాణ పోలీసుల అరాచకం ఈ విద్యార్థుల పైన దీన్ని ఇలా మొత్తం సభ్య సమాజం వ్యతిరేకించడమే కాకుండా దీనిపైన డెఫినెట్లీగా ఆనాడు రాహుల్ గాంధీ గారు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి మరి ఆనాడు పెద్ద ఎత్తున కూడా వారికి సంఘీభావం తెలిపిన సందర్భం ఉన్నది. మరి ఈనాడు ఇట్లాంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములను గుంజుకుంటున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారు స్పందించాల్సిన బాధ్యత ఇలా తప్పకుండా ఉన్నది. ఇప్పటికే అనేక మంది రాహుల్ గాంధీ గారికి మరి ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఇలా సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఒక తెలంగాణకు సంబంధించింది కాదండి, ఈ వివిధ రాష్ట్రాల విద్యార్థులు కూడా అక్కడ చదువుకుంటూ ఉన్నారు. పక్క రాష్ట్రాల వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ భూములు గుంజుకోవద్దంటా ఉన్నారు. తెలంగాణ విద్యార్థులు ఒకరే కాదు, అనేక రాష్ట్రాల విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నారు. సో కాబట్టి తప్పకుండా దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఈ భూములను గుంజుకునే విధానాన్ని మరి తప్పకుండా వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్ విజయానంద్ గారు, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన ఇంత వ్యతిరేకత వస్తుంది కాబట్టి డెఫినెట్గా దాన్ని మళ్ళీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక పాయింట్. తర్వాత ప్రజా హక్కుల్ని కాపాడుతాం, ఇటువంటి నిరసనలు చేసినా మేము అటు నిర్బంధాలు ఉండవు, తర్వాత లాఠీ చార్జీలు ఉండవు, వేధింపులు ఉండవు, కేసులు ఉండవు, అరెస్టులు ఉండవు అనేది ఇది ప్రజాపాలనకు మేము ఇచ్చే నిర్వచనం అనేది అట్లా చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ ఇవాళ జరుగుతుంది ఏంటో మనం చూస్తున్నాం. సో ఇదేనా మరి ప్రజాపాలన? మీరు చెప్పిన మాట ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అనేది తెలంగాణ సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. అందరికీ ఉగాది రంజాన్ శుభాకాంక్షలు. ఈ మీరు చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ నిన్న జరిగినటువంటిది ఒక దమనకాండ. తెలంగాణలో విద్యార్థి లోకం మీద జరిగిన ఒక దమనకాండ, ఒక దుర్మార్గము. వాళ్ళు విద్యార్థులుగా ఇవాళ ప్రభుత్వము అక్రమంగా అప్రజాస్వామికంగా ప్రజల ఆస్తి అయితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏదైతే గతంలో స్టేట్మెంట్ చేశారో అది పూర్వీకులు మనకు అందించినటువంటి ఒక రేపటి ఆస్తి, దాన్ని తెగనమ్ముకొని తింటే ఎట్లా అని చెప్పి వారు గతంలో కామెంట్ చేస్తున్నారు. దాని ప్రకారమే వాళ్ళు కూడా అదే విషయం చెప్తున్నారు. మీరు ప్రభుత్వ ఆస్తులను తెగనమ్ముకుంటున్నారు, అట్లా అమ్మితే రేపు భవిష్యత్తులో అభివృద్ధికి సంబంధించినప్పుడు కావాల్సినటువంటి అవసరాలకి ప్రభుత్వ భూమి మనకు ఉండదు అనేది వాళ్ళ డిమాండ్. యాక్చువల్గా యూనివర్సిటీ భూమి అవునా కాదా టెక్నికల్ గా ఏంటి అనేది ఇంతకుముందు వాసుదేవ రెడ్డి గారు చెప్పినట్టు అదొక అంశంగా పక్కకు పెడితే, ఒకవేళ యూనివర్సిటీ భూమి కాదు, అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమిని అమ్మద్దు అని చెప్పే హక్కు లేదా అట్లా అమ్మి ప్రజల ఆస్తులను అమ్ముకొని ప్రభుత్వాలను నడిపే పద్ధతి తప్పు అని చెప్పి ప్రకటించే హక్కు విద్యార్థులకో లేకుంటే ఇతర ప్రజాస్వామికవాదులకో జర్నలిస్టులకో లేదా అనేది ప్రశ్న. అంటే మీరు ఎవరిని అడిగితే వాళ్ళని అరెస్ట్ చేస్తాము, జైల్లో పంపుతాము, కొడతాము, బెదిరిస్తాము అనే ఒక మెసేజ్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వాన్ని పరిపాలించుకుంటాము అనే ఒక ఆలోచనలో ఉన్నారు. కానీ అది చాలా భ్రమగా ఉంటది. అది ఎక్కడ సాధ్యం కాలేదు, ఇందిరాగాంధీ తోటే సాధ్యం కాలేదు, అట్లా తెలంగాణలో అసలే సాధ్యం కాదు. యాక్చువల్ గా ఇదే భూముల విషయంలో
మాట్లాడక ముందే మాట్లాడతారు అని తెలిసినప్పుడే జరిగినటువంటి ఒక పెద్ద సంఘటన ఏంటి అంటే గతంలో మొన్న మహిళా జర్నలిస్టుల అరెస్టు వాళ్ళకి జైలుకి పంపడం. ఉమ్. యాక్చువల్ గా వాళ్ళు చేసింది ఏం లేదు, వాళ్ళు ఈ భూముల విషయాన్ని టచ్ చేశారు. సో భూముల విషయంలో, ముఖ్యంగా ఈ భూముల విషయంలో టచ్ చేసిన ఎవరికైనా కానీ చాలా తీవ్రంగా స్పందిస్తుంది ప్రభుత్వం అనేది మనకి ఇవాళ మొన్న మహిళా జర్నలిస్ట్ విషయం అయితేనేమి, రైట్. అట్లాగే ఇవాళ యూనివర్సిటీ విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి దాడి విషయం అయితేనేమి, అట్లాగే మొన్న అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది నిండు అసెంబ్లీలో పచ్చి అబద్ధం ఆడుతూ ఇది మేము అమ్ముతలేము, మేము ప్రభుత్వ పారిశ్రామిక అవసరాల కోసం వాడుకుంటున్నామని చెప్తే ఈ ప్రభుత్వం అమ్మడానికి సంబంధించిన రేట్ ఏం పెట్టారో అదంతా జీవోలను అన్నింటినీ బయట పెట్టి మొత్తము వాళ్ళ యొక్క అసలు ముఖాన్ని అసెంబ్లీ వేదికగా బయట పెట్టిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత అందరికీ అవేర్నెస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి వల్ల ఈ ప్రభుత్వ ఆస్తులను అమ్ముకొని రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాలకు డబ్బులు వాడుకునేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలన విధానంతో ఆర్థిక సంపదను పెంచి సంక్షేమము, పరిపాలన కార్యక్రమాలకి మన నిధులను కేటాయించుకోవాలి తప్ప ఆస్తులు అమ్ముకుంటూ ఇవాళ కార్యక్రమాలు చేయడం ఉంటే రేపు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పే నిరసనని ఈ విధంగా హ్యాండిల్ చేయడం, అది ఒక పండుగ నాడు వెళ్ళి విద్యార్థుల మీద మహిళలు, స్టూడెంట్స్ అని చూడకుండా దాడి చేసి అట్లా అరెస్టులు చేసి ఏముంది, ఇప్పుడు అరెస్ట్ చేసి అట్లా విడిచిపెడితే వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ పోలీసు దెబ్బలకు వీటికి వాళ్ళు కాదు, వాళ్ళు ఒక ఐడియాలజీతో పోయి పనిచేసేటువంటి వాళ్ళు ఈ అణచివేతతో ఈ విద్యార్థి ఉద్యమాలను ఆపుతామని చూసుకోవడం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. తెలంగాణలో పోలీసుల అరాచక పర్వం నడుస్తుందంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా అందరూ రియాక్ట్ అయ్యారు. వాసుదేవరెడ్డి గారు, ఇంత జరుగుతున్నా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది? అసలు ఆ భూములపైన హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? ఉంటే ఎంతవరకు మాత్రం ఉంటుంది? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంది అంటే భూములను అమ్మి కొమ్ము కాసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్టున్నది. ఎందుకంటే రాష్ట్ర సంపదను పెంచవయ్యా అంటే పెంచడానికి ఎక్కడ కూడా మార్గాలు అన్వేషిస్తలేరు. ఉన్న సంపదను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ దందా చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు తప్పితే ఆనాడు వీరు ఏమన్నారు, తెలంగాణ రాష్ట్రం ఎన్నికలకు ముందు మాకు చాలా వ్యూహాలు ఉన్నాయి, మాకు అనుభవం ఉన్నది, మాది 120 సంవత్సరాల చరిత్ర ఉన్నది మా పార్టీకి, ఈ రాష్ట్ర సంపదను ఎట్లా పెంచాలో మాకు ఐడియా ఉన్నదని చెప్పి ఆనాటి కాంగ్రెస్ నాయకులు, ఈనాటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు నాకు రియల్ ఎస్టేట్ రంగం మీద చాలా అనుభవం ఉన్నదని చెప్పి. మరి నీకు రియల్ ఎస్టేట్ రంగం మీద అనుభవం ఉంటే ఉన్న విశ్వవిద్యాలయ భూములను దట్టు ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నదండి, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. ఇది సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన మరి ఇందిరమ్మ రాజ్యంలో, ఇందిరమ్మ పాలనలో మీరు భూములను లాక్కోవడమే కాకుండా విద్యార్థుల పైన అమానుషంగా లాఠీచార్జ్ చేయడం ఏందండి ఒక పండుగ పూట? ఇవాళ నిజంగా దీనివల్ల ఇవాళ 40,000 కోట్ల రూపాయల ఆదాయం రాబోతుంది అనేది పత్రికల్లో రాస్తూ ఉన్నారు దీన్ని అమ్మడం వల్ల. అంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ ఒక్క విశ్వవిద్యాలయానికి సంబంధించిందే కాదండి, ఇవాళ అది ఒక హైదరాబాద్ దగ్గర ప్రాంతానికి ఒక పెద్ద ఫారెస్ట్గా ఉన్నది. దాంట్లో జీవ వైవిధ్యమైన అనేక పక్షులు, జాతులు ఇవాళ అక్కడ ఉన్నాయి. ఇలా మచ్చ జింకల్ లాంటి అనేకం అక్కడ ఆ ఫారెస్ట్లో ఆ యొక్క సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన భూముల్లో ఉన్నాయి. వాటి అన్నిటి కూడా ఇలా ఏంది ధ్వంసం చేయదలుచుకున్నారు. పర్యావరణవేత్తలు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్న జంతుజాలం గురించి మొన్న ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చాలా హేళనగా మాట్లాడారు. అక్కడ ఏమైనా పులులు తిరుగుతున్నాయా, జింకలు తిరుగుతున్నాయా, అక్కడ గుంట నక్కలున్నాయంటే మనం అంతా కూడా నిజ నిర్ధారణ కమిటీ ఒకటి స్పీకర్ గారి ఆధ్వర్యంలో మనం పోవాలని చెప్పారు. ఎస్ మేము అడుగుతా ఉన్నాం, ఇలా మీరు అసెంబ్లీలో చెప్పిన మాట కట్టుబడి ఉండి ఒకసారి విజిట్ చేయండి సెంట్రల్ యూనివర్సిటీని. నిజ నిర్ధారణ కమిటీ వేస్తారా, మీరు అందరినీ తీసుకుపోతారా, లేదా మీరే పోతారా? అక్కడ జింకలు ఉన్నాయా లేవా చూడండి, నెమళ్ళు ఉన్నాయా లేవా చూడండి, అరుదైన పక్షి జాతులు ఉన్నాయా లేవా మీరే ఒకసారి పర్యవేక్షించండి, తెలుస్తుంది కదా. ఒట్టిగా మాట్లాడడం కాదు, మాటలకు పరిమితం కాదు, వాస్తవం చూడండి మీరు. అవి ఉన్నాయి కదా, అనేక పత్రికల్లో ఫోటోలు కూడా రాసిండ్రు కదా, ఫోటోలు వేసి రాసిండ్రు. సోషల్ మీడియాలో అక్కడున్న జంతు జాతులు ఏమేమి ఉన్నాయని కూడా చూపిస్తూ ఉన్నారు కదా. సో ఇలా పర్యావరణవేత్తలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్న సందర్భం. ఇలా హైదరాబాద్ ప్రాంతానికి ఉన్న ఏకైక ల్యాండ్ అండి, అక్కడ దగ్గరి ప్రాంతంలో ఉన్న ఏకైక ల్యాండ్, దాన్ని కూడా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మదలుచుకున్నారు అంటే మీకున్న నాలెడ్జ్ ఏంది, మీకున్న ముందు చూపేంది అనేది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. సో కాబట్టి ఇలా ప్రభుత్వ భూముల మీద పడి ఏడవడం కాకుండా ఇలా ఈ రాష్ట్రానికి ఏం చేస్తారు? ఇలా మీరు ఏం చెప్పిరా నాడు
ఇలా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతా అన్నారు. పెంచడం పక్క పెట్టండి, ఉన్న ఆస్తులను అమ్ముతా ఉన్నారు కదా. సో కాబట్టి ఇవాళ అన్ని విద్యార్థి సంఘాలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాదు, అనేక విద్యార్థి సంఘాలు ఏబీపీ, అదేవిధంగా ఏఎస్ఎఫ్, అనేక అంబేద్కర్ స్టూడెంట్ లాంటి వాళ్ళు అనేక మంది పిల్లలు అక్కడ వ్యతిరేకిస్తున్న సందర్భం. రెండవది ఏంటంటే ఇలా రాష్ట్రాలకు అతీతంగా ఉన్నారండి అక్కడ. ఇలా డెఫినెట్గా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఆల్ స్టూడెంట్ యూనియన్స్కి అప్పీల్ చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇట్లాంటి అరుదైన సంపదలను మనం పోగొట్టుకోకూడదు. దీని మీద డెఫినెట్గా ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, అనేక రాష్ట్రాలను ఉన్న ప్రభుత్వాలు కూడా స్పందించాలి. మీ రాష్ట్రంలో ఉన్న పిల్లలు కూడా ఇలా సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికే కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు, పిల్లల తల్లిదండ్రులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇలా ఇది ఏంటి అండి, భవిష్యత్ తరానికి ఉపయోగపడే ఒక సంపద అండి సెంట్రల్ యూనివర్సిటీ అనేది. అంటే అనేక మంది భవిష్యత్ తరానికి సంబంధించిన విద్యార్థులను తయారు చేసే ఒక కర్మాగారం అది సెంట్రల్ యూనివర్సిటీ. సో దాన్ని మీరు ఉన్న భూములను లాక్కోవడం అయితే ఏదైతే ఉందో ఇది వ్యతిరేకించాల్సిన అవసరమే. డెఫినెట్గా అన్ని సంఘాలు పార్టీలకు అతీతంగా దీన్ని వ్యతిరేకిస్తున్న సందర్భం. రైట్. విజయానంద్ గారు, అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి అంటే దేశ భవిష్యత్తు కోసం వాళ్ళ విజ్ఞానాన్ని పెంచుకునేటువంటి ఒక విజ్ఞాన భాండాగారాలు అక్కడ ఉన్నాయి. సో అటువంటి విద్యార్థులు ఇవాళ ఇట్లా అక్కడ రక్తం ఓడుతున్నటువంటి పరిస్థితి. సో నిజంగా మరి ఇంత వ్యతిరేకత వస్తున్నప్పుడు, ఇంత పర్యావరణవేత్తలు ఆందోళన చేస్తున్నప్పుడు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు, విద్యార్థులు వద్దంటున్నప్పుడు సరే దాని జోలికి పోవడం ఎందుకు అనేది కూడా ఒకటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కానీ ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? ఏకంగా పోయి చదువు చేసే ప్రయత్నమే చేసి ఖచ్చితంగా మేము తీసేసుకుంటున్నామని ఒక బలవంతంగా లాక్కునే పద్ధతి ఎందుకు అవలంబిస్తుంది ప్రభుత్వం అనేది? ప్రభుత్వము కార్యనిర్వహణలో, ప్రభుత్వ నిర్వహణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం వైఫల్యం చెందుతుందని చెప్పేటువంటి ఒక చాలా తీవ్రమైనటువంటి సిగ్నల్స్ ఇవి. ఎందుకు మీరు అంటున్నట్టు ఎందుకు వాళ్ళు చేయవలసి వస్తుంది అని అంటే, ఇప్పుడు మనం పత్రికల్లో ఇవాళ అంతా చూస్తే ఏం వచ్చింది, పెన్షనర్స్ కి పెన్షన్ లేదు, ఒక నెలది, ఒక నెల తర్వాత పెన్షన్ ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత డిఏలు 5 పెండింగ్ ఉన్నాయి, ఆర్టీసీకి కొన్ని వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, పరిస్థితి రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది ఉన్నదని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే అనేక సభల్లో బహిరంగంగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితులలో ప్రభుత్వ నిర్వహణ వాళ్ళు మేము చేయలేము అని చేతులెత్తేసే చివరి క్షణంలో చంద్రబాబు గారు ఒక ప్రైవేట్ సంస్థలకి బినామీగా, ఆయన బినామీగా కట్టబెట్టినటువంటి ఈ భూములు ఇవాళ సుప్రీంకోర్టులో మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారే చెప్పారు, నేను ప్రత్యేకంగా కొట్లాడి అడ్వకేట్లను పెట్టి దీన్ని విడిపించుకుందాం మేమని. అంత సీరియస్ గా ఆ భూమిని ఒక ల్యాండ్ బ్యాంక్ గా తెలంగాణకు తప్పకుండా హైదరాబాద్ కేంద్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. హైదరాబాద్ ఒకప్పుడు 40 లక్షలు 50 లక్షల నుంచి ఇవాళ 1.5 కోటి జనాభా పోయింది. రేపు పొద్దున తెలంగాణ ప్రజానీకానికి అంతటి డెస్టినీగా, భారతదేశంలో అనేక మందికి డెస్టినీగా ఉన్నటువంటి హైదరాబాద్ తెలంగాణలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ చదువుకొని హైదరాబాద్ కేంద్రంగా వస్తున్నటువంటి యువతకి రేపు ఒక కేంద్రంగా ఉండబోతున్నటువంటి హైదరాబాద్ కు చాలా పెద్ద మొత్తంలో ల్యాండ్ బ్యాంక్ అవసరం ఉంది. భవిష్యత్తులో హైదరాబాద్ కు ల్యాండ్ అనేది తప్పకుండా చాలా పెద్ద మొత్తంలో అవసరం ఉంటది. ఎందుకంటే దాని అభివృద్ధి విస్తృతి అటు జనగాం వరకు, ఇటు సిద్దిపేట వరకు, ఇటు విస్తృతంగా పోతున్న క్రమంలో హైదరాబాద్ కు దగ్గరలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములు అంత పెద్ద మొత్తంలో బ్యాంక్, అది ల్యాండ్ బ్యాంక్, అది మనకు దొరకదు. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డే టు డే యాక్టివిటీ ఆఫ్ గవర్నమెంట్ కూడా నిర్వహణ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అంటున్నటువంటి ప్రైవేట్ వాడు సంపాదించుకునే బెల్ట్ షాపులు ఎక్కడక్కడ గ్రామీణ ప్రాంతాల్లో దూరంగా ఉన్న దగ్గర వాళ్ళ బార్లు ఓపెన్ చేసే పరిస్థితి ప్రభుత్వమే. పైసలు సంపాదనే ధ్యేయంగా ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇవాళ ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎట్లయినా చదువుకునే విద్యార్థులుగా, చైతన్యవంతులుగా, ప్రగతిశీలుగా ఆలోచించేటువంటి ఎవరైనా తప్పకుండా వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకతని అణిచివేస్తా అంటే ఏమైతుందండి, ఇప్పుడు వాళ్ళు ఒక 200 మంది మేము జైలుకు పోతామని సిద్ధపడరు అనుకో, చేస్తారా? ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో అనేక మంది మీద కింది స్థాయిలో కేసులు పెడుతుంటే ఆ నియోజకవర్గానికి 20 మంది జైలు పోదాం, 3 నెలలకు తక్కువ జైలు పోవద్దని ప్రిపేర్ అవుతున్నారు. ఈ 1000 మందిని 2000 మంది 3 నెలలు పోయి వాళ్ళే ఉండడానికి సిద్ధంగా ఉన్నారు జైల్లో. పెట్టగలుగుతుందా ప్రభుత్వము? చదవగలుగుతుందా ప్రభుత్వం? ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం 2-3 విషయాలు. ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఈ వేలాన్ని నిలిపేయడం తక్షణమే
పర్యావరణం అటవీ శాఖ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండవది అదేవిధంగా ఈ యొక్క భూముల అమ్మకానికి సంబంధించి వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కూడా జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే దానికి సంబంధించింది కూడా ఉన్నది కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి అక్రమాలను నివారించడానికి ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా వీటన్నిటి మీద ఇవాళ ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా ఈ భూముల విషయంలో. కాబట్టి ఆ దిశగా ఇక ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ భూమిలో జీవ వైవిధ్యాన్ని పర్యవేక్షించడానికి మరియు రక్షించడానికి ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఇలా పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వంగా ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు, ఇలా బండి సంజయ్ గారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఇలా సెంట్రల్ యూనివర్సిటీ భూములను అక్రమంగా ఆక్రమించడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడ్డది. దీని మీద ఎందుకు మాట్లాడతలేరు కేంద్రంలో ఉన్న పెద్దలు? మాట్లాడగలే ఇలా దీనికోసమేనా విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఇట్లాంటి భూములను అమ్ముకోవడానికే విద్యాశాఖ తన కంట్రోల్లో పెట్టుకున్నాడా? సో డెఫినెట్ గా ఇలా కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా స్పందించాల్సిన బాధ్యత కూడా ఇలా ఉన్నది. చెప్పండి విజయ్. ఇంకో చిన్న అడిషన్ ఏంటంటే, ఇప్పటి వరకు బీజేపీ, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు కూడా ఈ విధానం పట్ల ఒక విధానాన్ని ప్రకటించలేకపోయినాయి. దీని మీద వాళ్ళు కూడా ప్రతిస్పందించాలి. భూములు అమ్ముకోవడానికి వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా కూడా స్పష్టంగా తెలియజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా అంటే ముఖ్యమంత్రి ఏ చర్య తీసుకున్నా కూడా తీవ్రమైన నిరసన వ్యక్తమవుతుంది. అది హైడ్రా తీసుకుంటే హైడ్రా నుంచి సామాన్య ప్రజల నుంచి చాలా తీవ్రంగా నిరసన వ్యక్తమైంది. తర్వాత లగచర్ల ఫార్మా భూముల విషయంలో లగచర్ల రైతుల భూములు తీసుకుందామంటే అక్కడ తీవ్రంగా రైతులు ఆందోళన చేశారు, నిరసన వ్యక్తం చేశారు. అది ఏ స్థాయికి వెళ్ళిందో మనం చూసాం. సో అట్లా ఇప్పుడు ఈ రకంగా యూనివర్సిటీ భూములు తీసుకునే క్రమంలో విద్యార్థుల నుంచి, మేధావుల నుంచి చాలా తీవ్రంగా నిరసన వ్యక్తమవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నిర్ణయానికి. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్. రైతు భరోసా అంటే పంట పెట్టుబడి సాయం పంటకు ముందే, నాట్ల కంటే ముందే రైతులకు చేరాలి. కానీ నాట్లు అయిపోయి కాదు, మొత్తం కోతలు అయిపోయినా కూడా రైతు భరోసా పడనటువంటి పరిస్థితి. సో రైతు భరోసా పడ్డదా? మార్చి 31 లోపు ఖచ్చితంగా అందరికీ పడతాయనేది ముఖ్యమంత్రి 26 జనవరి రోజు మరోసారి ప్రకటించినటువంటి విషయం. ఇవాళ మార్చి 31 ఇవాళ గడువు ముగుస్తుంది. మరి ఇవాళ గడువు ముగిసే సమయానికి మొత్తం రైతు బంధు పడుతుందా? ఈ ఒక్కరోజు పడే అవకాశం అయితే లేదు. వాసుదేవ్ రెడ్డి గారు, సో రైతు భరోసా ఇంకా ఎదురు చూపులేనా? మరి తమకు తాముగా పెట్టుకున్నటువంటి గడువులు కూడా ముగిసిపోతున్నాయి. రాష్ట్ర ప్రజలకి ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం? మైక్ సీట్ పెట్టుకొని మీకు అటు అయిపోయినాయి. ముందుగా రైతుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా మోసం చేసింది, దగా చేసింది. ఎందుకంటే ఏ ఒక్క మాట మీద కూడా నిలబడలేయాల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం. ఆనాడు మీరు 6 గ్యారెంటీల పేరు మీద బాండ్ పేపర్లు ఇచ్చిండ్రు, సంతకాలు పెట్టించిండ్రు. అందులో ప్రధానంగా రైతులకు ఇచ్చిన హామీల గురించే మనం ఇప్పుడు అదే చర్చ పెట్టుకుంటున్నాం. కాబట్టి కౌలుదారులకు సంవత్సరానికి 15,000 ఇస్తాను. ఆనాడు 10,000 రూపాయలు కేసీఆర్ గారు రైతు బంధు పేరు మీద ఇస్తే కేసీఆర్ బిచ్చమెత్తాడు 10,000 రూపాయలు. మేము వచ్చినాక 15,000 ఇస్తామని చెప్పిండ్రు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో. అదొకటి. రెండవది ఏంది, కేసీఆర్ ఒక్క రైతులకే ఇస్తున్నాడు, నేను కౌలుదారులకు కూడా ఇస్తా 15,000 రూపాయలు అన్నాడు. అది రెండవది. మూడవది ఇవాళ ఇంకేం చెప్పిండు, ఇవాళ కౌలుదారులకు ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు కూడా ఇస్తా అన్నాడు 15,000 రూపాయలు, 12,000 రూపాయలు. 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తా అన్నాడు, కౌలుదారులకు 15,000 ఇస్తా అన్నాడు, రైతులకు 15,000 ఇస్తా అన్నాడు. పోనీ ఇస్తా అన్నాడు, ఇస్తుందా అంటే 15,000 పక్క పెట్టి మళ్ళీ చావు కబురు సల్లగా చెప్పినట్టు మొన్న మధ్య స్టేట్మెంట్ ఇస్తూ 15,000 కాదు కానీ మేము 12,000 రూపాయలు ఇస్తాము అని చెప్పిండు. పోనీ 12,000 అయినా మంచిదే, ఎంతో కొంతకు మంచిదే, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి రైతులు భావిస్తే ఆ 12,000 రూపాయలను ఇచ్చిండ్రా అంటే అది కూడా ఇవ్వలే. ఇలా గొప్పగా ఈయన ఏం చెప్పిండంటే ఈ 12,000 రూపాయలలో కూడా మొన్న జనవరి 26వ తారీఖు నాడు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ ఇలా ఒక్కసారి ఆ వీడియో చూపించాడు మీరు. హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ఇది జనవరి 26వ తారీఖు నాడు మాట్లాడింది. 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడుతుందని చెప్పిండు. కార్యక్రమాన్ని తీసుకున్నాం. రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన ఇది 17 నిమిషాలలో మార్చి 31 తారీఖు లోపల మార్చి 31 తారీఖు లోపల రైతు భరోసా 12,000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పిండు. ఇలా 31 తారీఖు ఇలా మేము అడుగుతా ఉన్నాం రైతుల పక్షాన,
ఎటు పోయినాయి పైసలు, ఏమైనాయి పైసలు, ఎక్కడికి పంపించారు పైసలు, ఇస్తా అన్న పైసలు? మీరు ఇచ్చిన మాటకు మీకే దిక్కు లేకుంటే ఎవరికి పోయి చెప్పుకోవాలి? రైతు మళ్ళీ త్వరలోనే ఇస్తాం. నిన్న హుజూర్ నగర్లో మళ్ళీ ఒకసారి మాట మాట్లాడు, త్వరలోనే ఇస్తాం. ఇంకా మళ్ళీ త్వరలో ఇప్పుడు వాళ్ళ మాటకు మొక్కాలండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మాట్లాడుతున్న మంత్రులకు ఆ మాటలకు మొక్కాలే. ఇవాళ ఒకరోజు మాట్లాడతాడు, తెల్లారి ఒకటి మాట్లాడతాడు, రాత్రికి సాయంత్రం ఒక మీటింగ్లో మళ్ళొకటి మాట్లాడతాడు. అది నాలికనా తాటిమట్ట? ఏంది ఒక ముఖ్యమంత్రి గారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఈ విధంగా మాట్లాడచ్చా? మీరే కదా మార్చి 31 వేస్తా అని చెప్పింది. ఇప్పుడు వీడియో క్లిప్ చూసిండ్రు కదా. ఇంకా ఆనాడు ఇప్పుడు రైతు కూలీలకు ఇస్తారన్న ఇచ్చిండ్రా? ఎంతమందికి పడ్డాయి మరి? ఇచ్చిండ్రా? కౌలుదారుల పరిస్థితి ఏంది? ఇలా కౌలుదారులకు సంబంధం లేదా? నువ్వు బడ్జెట్లో కూడా ఎక్కడ పెట్టకపోతే కదా. కౌలుదారులకు సంబంధించి బడ్జెట్లో ఎక్కడ ఒక రూపాయి కూడా కేటాయించకపోతే, అంటే నువ్వు కౌలుదారులకు ఇస్తా అన్న 12,000 లేవు, చెప్పిన 15,000 రూపాయలు కూడా లేవు కదా. సో కాబట్టి ఇంకొకటి ఏంటి అంటే ఇవాళ వర్షాకాలంలో ఎగ్గొట్టిండండి. ఇలా రెండు సీజన్ల పంట రైతు భరోసా ఇస్తాన్న పైసలు కూడా ఎగ్గొట్టిండు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది ఎంత? ఇవాళ ఇచ్చింది 3,000 కోట్ల రూపాయలు. వీరు బడ్జెట్లో 18,000 కోట్లు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఇచ్చింది 3,000 కోట్లు. ఎంతమందికి ఇచ్చిండ్రు? అది 3 ఎకరాల లోపు వరకే ఇచ్చిండ్రు. ఇక ఆ తర్వాత ఉన్న రైతులు కాదా అంటే ఇయ్యర్ అన్నట్టే కదా. సో కాబట్టి ఇవాళ మేము రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులారా, రైతు సోదరులారా, ఈ యొక్క రైతు బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిర్దాక్షిణ్యంగా మోసం చేసింది, పట్ట పగలు మోసం చేసిన విధంగా ఇలా వారి మాటలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వీటిని మీరు విజ్ఞులుగా ఆలోచన చేయాలి. ఆలోచన చేసి సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారికి మనం వ్యతిరేకత చూపించకుంటే ఇంకా అన్ని విషయాలను కూడా మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా కర్రు గాల్చి వార్త పెట్టే విధంగా మీ యొక్క నిర్ణయాలు ఉండాలనే విషయాన్ని ఇలా రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. రైట్ విజయానంద్ గారు, పంట పెట్టుబడి సాయం దానికోసం వాళ్ళ రాష్ట్ర రైతాంగం కొన్ని లక్షలాది మంది రైతులు వెయిట్ చేస్తున్నారు. సో ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 3-4 ఎకరాలకు కూడా అందిందా ప్రాపర్గా అంటే అది అందని పరిస్థితి. కొన్ని చోట్ల కొన్ని ఎకరాలకు పైన గుంటలు ఉంటే ఆ గుంటలకు డబ్బులు పడలేదు, ఎకరాల వరకు పడదు. అది కూడా 2-3 ఎకరాల వరకే పడ్డది. సరే, 4 ఎకరాల వరకు అనుకున్నా కూడా ఇంకా అనేక మంది రైతులు 5 ఎకరాల వాళ్ళు, 6 ఎకరాల వాళ్ళు, 7 ఎకరాల వాళ్ళు, ఇట్లా కొన్ని లక్షలాది మంది రైతులు ఉన్నారు. సో మార్చి 31 లోపు పడతాయంటే ఇవాళ డెడ్ లైన్ లాస్ట్ అయిపోయింది. సో ఇక పడే పరిస్థితి లేదు. మళ్ళీ దానికి మోక్షం ఎప్పుడు? త్వరలో అంటే ఆ త్వరలో అనేది దానికి ఎప్పుడు అనేది అర్థం కాని పరిస్థితి. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్వయాన ముఖ్యమంత్రి గారే అధికారిక వేదికల మీద లేదంటే అసెంబ్లీ వేదికగానే అబద్ధాలు బహిరంగంగానే మాట్లాడుతున్నటువంటి ఒక కొత్త ధోరణి తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం అనుభవిస్తున్నాం. అదొకటి చాలా బాధగా. ఒకవేళ ప్రభుత్వానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటే వాళ్ళు కొంత ఆర్థిక పరంగా ఇబ్బంది ఉంది, మాకు సహకరించండి అని విజ్ఞప్తి చేసుకొని తర్వాత వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు కొన్ని డబ్బులు ఇస్తే ఇవ్వచ్చండి. ఎప్పుడైనా ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు కొంత రిక్వెస్ట్ చేసుకొని ప్రజలను కన్విన్స్ చేయొచ్చు. కానీ బుకాయించి పత్యాబద్ధం ఆడి మళ్ళీ అవతల ఏమంటే 3 సార్లు ఎగ్గొట్టి ఒకసారి ఇచ్చేదాన్నే గొప్పదన్నట్టు చెప్పి ఆ సందర్భంగా గతంలో పరిపాలించినటువంటి పరిపాలకులందరినీ తిట్టి ఇట్లాంటి ధోరణి బాగా ప్రదర్శిస్తున్నారు. నిన్నటి సభలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఫ్రస్ట్రేషన్ గా గత ప్రభుత్వాన్ని బాగా తిట్టి 6 కిలోల బియ్యం ఇప్పుడు ఎగగొట్టిన 12,000 లేకపోతే 4 ఎకరాలకైతే దాదాపు ఎకరాన పాత లెక్కకు వేసుకున్న 5,000 చొప్పున వేసుకున్న 20,000 రైతులందరూ కూడా దాదాపు వైట్ రేషన్ కార్డు వాళ్ళు ఒక్కొక్కరు 20,000 మునిగినారు బాబు అంటే 6 కిలోల బియ్యమే మహత్కార్యం అన్నట్టుగా దాన్ని చాలా గొప్ప విషయం అన్నట్టుగా ప్రచారం చేసింది. సరే, నిజంగా మళ్ళా అందులో కాంట్రడిక్షన్ ఏంటంటే ఇవాళ రేపు కంట్రోల్ బియ్యం తినేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి సన్న బియ్యంగా మారుస్తున్నాము. కాలాన్ని బట్టి తెలంగాణలో ఆర్థికంగా స్థితిగతులు వచ్చినాయి, ఎవరు తింటలేరు, రీసైక్లింగ్ అవుతుందని వారే మళ్ళా ఒకవైపు అంగీకరిస్తున్నారు. ఆ రీసైకిల్ అయ్యేదానికి మళ్ళా ఇప్పుడు ప్రభుత్వం అంత సబ్సిడీని ఎందుకు మోస్తుంది, దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇంకో రకంగా ఏం చెప్తున్నారంటే ఇది చరిత్రలో నా పేరు ఎప్పటికీ మిగిలిపోయేదిగా ఉంటది కాబట్టి చేసుకుంటున్నా అనేటువంటి పద్ధతి చేస్తున్నారు. ఇట్లా రైతుల విషయంలో చాలా సార్లుగా అత్యంత పెద్ద ఘోరం ఏంటంటే ఇప్పుడు ఈ రుణమాఫీ చేసినామని చెప్తున్నప్పుడు దానిలో రుణమాఫీ రైతు బంధువు ఇయ్యనటువంటి వాటితో కొంత సగం మట్టు మాత్రమే రుణమాఫీ జరిగింది. అంతేకాకుండా 1,500 కోట్లు రైతు బీమా చెల్లించింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రైతులకు చెల్లించినటువంటి బీమా చెల్లించలేదు. ఆ డబ్బులు కూడా ఇవాళ ఈ
రైతు బంధు కింద తర్వాత రుణమాఫీ కింద కొన్ని డబ్బులను టాపిక్ కింద వేస్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ ఒకవేళ లేకపోతే చెప్పుకోవాలి, మాకు కొంత టైం పడుతుంది, మేము ఇప్పుడే వచ్చినాము, మేము కొద్దిగా అనుభవం లేదు, కొంత మాకు టైం పడుతుంది ఇట్లా చెప్పాలి. కానీ బుకాయించి అబద్ధాలు ప్రచారం చేసి చేయడం చాలా దారుణం. నేను ఒక దగ్గర చూసిన ఒక మహిళా రైతు కూరగాయలు అమ్ముతూ ఒక ఏదో యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ మీకు రైతు బంధు వచ్చిందా అంటే మాకు రాలేదు, అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంటుంది అంటే 6 ఎకరాలు ఉంటుంది అని ఆమె చెప్పింది. 6 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూరగాయలు అమ్ముకొని బతుకుతుంది తెలంగాణ. రైట్. ఇంతకుముందు ఈ ఎన్నికలప్పుడు కూడా ఏం ప్రచారం చేసిందంటే 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళందరూ పెద్ద భూస్వాములు, జమీందారులు, వాళ్ళకు పైసలు ఉంటే వాళ్ళకు వెయ్యొద్దు అనేటువంటి ప్రచారం కూడా ఒకటి చేసింది. రైతులు 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా వాళ్ళకి వచ్చే ఆదాయం చాలా తక్కువ అండి. చిన్న వ్యాపారికి వచ్చినంత ఆదాయం కూడా రాదు. అనేక కష్ట నష్టాలు కొట్టుకొని వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. అవును. అట్లాంటిది Right, okay. రైతుల మీద కూడా రైతులందరూ ప్రభుత్వ సొమ్ము తింటున్నట్టు వాళ్ళకు కూడా వ్యతిరేకంగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి మనం ఎన్నికల సందర్భంలో కూడా అప్పుడు రైతు బంధు ఎందుకు వేస్తున్నారు, వాళ్ళకు వేయద్దు, 5 ఎకరాలకు వేయాలి, 3 ఎకరాలకు వేయాలి అనే ఒక ప్రచారం కూడా బాగా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వచ్చిన తర్వాత ఇంత అమౌంట్ మనము మేనేజ్ చేయలేము, మన ప్రాధాన్యత అది కాదని తెలిసి మొదటి నుంచి రైతులకు మీకు అవసరం లేదు ఈ డబ్బులు అనేటువంటి ఒక ప్రచారం చేసి దీనివల్ల ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతంలో మళ్ళొకసారి పేదరికము, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడులు లేక వ్యవసాయ రంగం దెబ్బతినే ప్రమాదం ఉంటది. ప్రాజెక్టుల విషయంలో కానీ, నీటిపారుదల విషయంలో కానీ, పంటల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ చాలా అసత్య ప్రచారాలు రాష్ట్రంలో చాలా తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇది రైతాంగానికి చాలా తీవ్ర నష్టం చేస్తుంది. అంటే ఇంకొకటి రాయేష్ గారు, ఇవాళ ప్రభుత్వము నిన్న కూడా హుజూర్ నగర్లో మళ్ళీ అబద్ధాలు మాట్లాడిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మొదటనో 26వ తారీఖు నాడో ఒక మాట మాట్లాడి, జనవరి 26వ తారీఖు నాడు, మళ్ళీ మార్చి 31వ తారీఖు వరకు మొత్తం కంప్లీట్ అవుతుంది, 100% పూర్తి అవుతుంది రైతు భరోసా అని చెప్పిండు. ఈ మళ్ళా నిన్న మీటింగ్లో త్వరలో పూర్తి చేస్తాం. త్వరలో అంటే ఎప్పుడు అంటే ఇవాళ రైతు భరోసాకు సంబంధించి ఇలా మీరు రుణమాఫీ చేయలేదు, రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు, 50% అయింది. ఇలా నేను లెక్కలతో సహా చెప్తున్నా, రుణమాఫీ తీరలే, రైతు బయటకు మారలే. ఒకసారి చూపించండి క్లోజప్లా. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో 49,500 కోట్లు అని చెప్పి రానాడు, మీరు క్యాబినెట్లో 31,000 కోట్లు అని చెప్పారు. మీరు గత బడ్జెట్లో 31,000 కోట్లు పెట్టిండ్రు, కానీ మీరు చేసింది ఎంత? 21,000 కోట్లు చేసినట్టు మొన్న బడ్జెట్లో చెప్పిండ్రు. అంటే మిగతా 10,000 కోట్లు ఎట్టిపోయినాయి? ఢిల్లీకి పోయినాయా? మూటలలో పంపినరా? సో కాబట్టి రైతు రుణమాఫీ కాలే. ఇవాళ చూడండి ఒకసారి, రైతు రుణమాఫీ 10,000 కోట్లు అట్టే ఉన్నది. రైతు భరోసా మీరు చేయాల్సింది ఎంత? 22,800 కోట్లు. మీరు చేసింది ఎంత? మేము పెట్టుకున్నాయి ఆనాడు ఎన్నికల ముందు మేము రెడీ పెడితే మీరు ఆనాడు ఆపిచ్చి వేయకుండా, అకౌంట్లో వేయకుండా ఆపిచ్చి, ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చినాక దాంట్లో సగం పేమెంట్స్ రాఘవ కన్స్ట్రక్షన్కు పంపించి మెగా కన్స్ట్రక్షన్కి ఇచ్చి మిగిలిన సగంలో కొంత బడ్జెట్ కొంత రైతులకు ఇచ్చిర్రు ఒక దఫా. మేము ఆనాడు మేము ఇచ్చిన రెడీ పెట్టిన డబ్బులను ఆ తర్వాత మీరు ఇస్తాన్నాయి. ఇప్పుడు కొత్తగా మీరు ఇచ్చింది ఎంత అంటే ఇప్పటి వరకు మీరు ప్రభుత్వంలో వచ్చినాక మీరు చెప్పిన రైతు భరోసా పేరు మీద ఇచ్చింది 3 నుంచి 4,000 కోట్లు మాత్రమే మీరు ప్రభుత్వంలో వచ్చినాక ఇచ్చింది. ₹1 కూడా ఎక్స్ట్రా ఇయ్యలేదు, అది కూడా 3 ఎకరాల వరకే ఇచ్చిండ్రు. ఇలా రైతు కూలీలకు డబ్బులు లేవు, ఇలా మన కౌలుదారులకు సంబంధించి జీరో, కౌలుదారులకు సంబంధించి ఇలా ఈ ఒక్కొక్క రైతుకు 17,500 రూపాయలు బాకీ పడ్డదండి మీరు చెప్పిన మాట ప్రకారం. అదంతా కూడా ఎగ్గొట్టిండ్రు. ఒక ఎకరానికి ఉన్న రైతుకి ఎంత, 2 ఎకరాలకున్న రైతుకి ఎంత, 3 ఎకరాలకున్న రైతుకి ఎంత ఎగ్గొట్టిందో చూసినాం. ఇలా 3 ఎకరాల వరకు అంటే ఒక్కొక్క రైతుకు 52,500 రూపాయలు మీరు ఎగ్గొట్టిండ్రు 3 ఎకరాల వరకు. ఆ 3 ఎకరాల వరకు మీరు ఇచ్చింది ఎంత? 6,000 రూపాయలు. మరి ఎగ్గొట్టింది ఎంత? 52,500 రూపాయలు. ఇది మీరు రైతులకు ఇచ్చిన మోసం, దగా. కాబట్టి తప్పకుండా మీరు రోజుకొక మాట మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే బదులు మీరు ఇస్తున్న భరోసా కాదు, అది బతుకు మీద భరోసా లేకుండా చేస్తా ఉన్నారు రైతులకు. ఇవాళ మీరు ఇస్తున్న 500 రూపాయల బోనస్ లేదు, వరి బోనస్ లేదు, అది పెండింగ్లే ఉన్నది. అది కొంతమందికే అరకొరగా ఇచ్చిండ్రు. ఏదైనా అరకొరగా టచ్ అండ్ నాట్ అన్నట్టు ఇట్లా టచ్ చేస్తాను ఇడిచి పెడతా ఉన్నారు. నాట్ల కంటే ముందే పడాల్సినటువంటి
పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా ఇవాళ కోతలు మొదలైనా కూడా రైతాంగానికి చేరనటువంటి పరిస్థితి. కొన్ని లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు రైతు భరోసా కోసం. ఇక ఇవాళ 31 అంటే మార్చి 31 ప్రభుత్వం చెప్పినటువంటి గడువు, ముఖ్యమంత్రి చెప్పినటువంటి గడువు ఇవాళ కూడా ముగిసిపోవడంతో ఇక కొన్ని లక్షలాది మంది రైతులకు రైతు భరోసా అందుతుందా అందదా అన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న వెంటాడుతుంది. మేము అధికారంలోకి రాగానే పింఛన్లు డబుల్ చేస్తాం, 2000 నుంచి 4000 చేస్తామన్నారు. కానీ 4000 సంగతి దేవుడెరుగు. కానీ ఉన్నటువంటి 2000 పింఛన్ కూడా ప్రాపర్గా ప్రజలకు అందినటువంటి పరిస్థితి. సో దాని మీద ఆధారపడ్డటువంటి దివ్యాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళ పింఛన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఏ నెల పింఛన్ ఇస్తే ఆ నెల కదా, అది గత నెల పింఛనే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్చి నెల పింఛన్ తీసుకుంటారంటే అది మార్చిది కాదు, అది ఫిబ్రవరిదో జనవరిదో. చాలా గ్రామాల్లో ఇది పరిస్థితి. రైట్, వాసుదేవ్ రెడ్డి గారు. సో పింఛన్ విషయంలో కూడా ఈ నెల అందుతుందంటే అది ఈ నెలది కాదు, అది గత నెలది పింఛనే. చాలా చోట్ల ఇవాళ ఫిబ్రవరిదే ఇచ్చారు, మార్చి ఇవాళ ఎండ్ అవుతుంది, మార్చిది పింఛన్ లేదు. తర్వాత కొన్ని గ్రామాల్లో అయితే ఫిబ్రవరిది కాదు, జనవరి పింఛన్ అని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి కాదు, నేను ఇప్పుడు మాట్లాడితే ఏమంటారంటే, అరే ఈ సంవత్సర కాలంలో గిన్ని చేసినాం కదా, మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మమ్మల్ని విమర్శిస్తున్నారని చెప్పి మొన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అయ్యా కాంగ్రెస్ నాయకులకు మేము చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రజల పక్షాన. ఇలా మేము ఎందుకు ఇవన్నీ అడుగుతున్నామంటే, మీరు సంతకాలు పెట్టించిర్రయ్యా బాండ్ పేపర్ మీద, 6 గ్యారంటీల పేరు మీద 13 అంశాలు ఇచ్చిర్రు, 100 రోజుల్లో చేస్తానని మీరు చెప్పి. ఇది ఒకసారి చూపించండి కొద్దిగా క్లోజ్లా, ఇది తెలవాలి, ప్రజలకు తెలవాలి. ఎందుకంటే ఈ ఎందుకు గిత్తగానం చేస్తా అంటే వీళ్ళు విమర్శిస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంది అంటే, మీరు 6 గ్యారంటీల పేరు మీద 13 అంశాలు ఆనాడు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీల పేరు మీద 13 అంశాలు, ఇగో ఇది 6 గ్యారంటీల మీద సంతకాలు పెట్టించారు మీరు. ఏది మన రేవంత్ రెడ్డి గారు ప్లస్ ఇప్పుడున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు 100 రోజుల్లో ఈ 13 అంశాలు అమలు చేస్తాం, మాది బాధ్యత అన్నారు. ఆ 100 రోజుల్లో భాగంగానే ఇగో ఇలా రైతు భరోసా గురించి అడుగుతున్నాం, రైతు మన రుణమాఫీ గురించి అడుగుతున్నాం, అదేవిధంగా ఇలా పింఛను గురించి అడుగుతున్నాం. ఏం చెప్పినావు రేవంత్ రెడ్డి గారు అన్నాడు ఎన్నికల సందర్భంగా? అవ్వా మీకు పెన్షన్ ఎంత వస్తుంది? 2000 రూపాయలు ఇస్తున్నారు. మేము వచ్చినాక 4000 ఇస్తాం డిసెంబర్ 9వ తారీఖు నాడు. నీ మనవడు పెట్రోల్కు పైసలు ఆడుకొని కాళ్ళు ఒత్తిపోతాడు అని చెప్పినవా లేదా రేవంత్ రెడ్డి గారు? వీడియో క్లిప్పులు ఉన్నాయి మన ముందట, ఇలా సోషల్ మీడియా తిరుగుతూ ఉన్నాయి. ఇలా ఏం చేసినావు? 100 రోజులు కాదు, 15 నెలలు అవుతుంది, దాదాపుగా 400 రోజులు దాటింది. నన్ను ఎటువైనా పింఛను ఇవాళ గ్రామాల్లో ఉన్న వృద్ధులు, మహిళలు, అదేవిధంగా ఒంటరి మహిళలు, ముఖ్యంగా దివ్యాంగులు, ఆనాడు నువ్వేం చెప్పినావు? కేసీఆర్ 4000 రూపాయలు ఇస్తున్నాడు, నేను రాగా 6000 ఇస్తా అన్నావు. ఎటువేరే 6000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తా అన్నాయి. ఎటువేరే ఒంటరి మహిళలకు, వృద్ధులకు ఇస్తా అన్న 2000 రూపాయల నుంచి 4000 రూపాయలు ఎటువేరాయి? దానికి సంబంధించి నువ్వు బడ్జెట్లో ₹1 ప్రతిపాదించలేదండి. ఈ బడ్జెట్ బుక్లో ₹1 కూడా పింఛన్లకు సంబంధించి ప్రతిపాదన చేయలేదు. అంటే ఈ సంవత్సరం పింఛన్లు లేనట్టే ఈ బడ్జెట్ బుక్లో స్పష్టంగా ఉన్నది. సో కాబట్టి నువ్వు ఇచ్చిన మాటకు తూట్లు పడిచినావు. పెంపు తర్వాత కానీ పెంచకుండా 2000 కూడా ప్రాపర్గా పడట్లేవు అనేది. ఇప్పుడు ఆ 2000 కూడా ఇచ్చే 2000 కూడా సరిగా నెలకి ఇస్తలేడండి. ఇవాళ ఒక నెల ఎగ్గొట్టిండు, ఇప్పటికీ ఒక నెల ఎగ్గొట్టిండు. ఇవి కూడా 5వ తారీఖు 10వ తారీఖు వరకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు కూడా 25వ తారీఖు వరకు కూడా పడలేని పరిస్థితిలో ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇలా పాలన పడికేసింది. ఈ కాంగ్రెస్ పరిపాలనలో అట్టర్ ఫెయిలర్ అనేది స్పష్టంగా తేలిపోతూ ఉన్నది. వారి సీట్లను కాపాడుకోవడానికి వారి ఆ ఓట్ల కోసం ఈ యొక్క ప్రకటనలు చేస్తూ ఉన్నారు తప్పితే నిజంగా ప్రజలకు నిజాయితీగా పాలన అందించే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తలేదని స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది మనకు. విజయానంద్ గారు, సరే 2000 కాదు 4000 అంటే జనరల్గా అది సరే ఎక్కువ వస్తాయేమో అని ఆశపడ్డాం, ఇవాళ మోసపోయాం అనేది ప్రజలే చెబుతున్నటువంటి మాట. సో సరే అది పోయినా ఆ 4000 సంగతి తర్వాత, కానీ ఉన్న 2000 కూడా ప్రాపర్గా ఏ నెలది ఆ నెల వస్తే బాగుంటుంది అని వెయిట్ చేస్తున్నారు. సో పింఛన్ బాంచన్ అంటూ వాళ్ళు పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఏ నెల పెన్షన్ తీసుకున్నా అది గత నెల పెన్షన్ అవుతుంది. వేదికల మీద, సభల మీద మైక్ దొరికినప్పుడు వ్యంగ్యంగా లేకపోతే కొద్దిగా భూత పురాణంగానో బరాయిస్తూనో మాట్లాడినంత ఈజీ కాదు కదండి. గవర్నమెంట్ నడపాలంటే చాలా కష్టమైనటువంటి పని. దానికి చాలా బాధ్యత, తర్వాత చాలా నైపుణ్యము, ఆర్థిక పరమైన అంశాల మీద ఒక దీర్ఘకాలికమైన దృష్టి, తర్వాత సమాజంలో నమ్మకం కలిగించడము, ఇవన్నీ చాలా అంశాలు ఉంటాయి. చాలా స్టేచర్ అవసరం ఉంటుంది దానికి. అది చాలా పెద్ద కార్యక్రమం. ఊరికే గతంలో నడిపిన వాళ్ళను
ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అంత ఈజీ విషయం. ఇప్పుడు అదే అంటున్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిపక్షాలు మాట్లాడితే మీరు మాకు సపోర్ట్ మాట్లాడాలి కానీ మాకు వ్యతిరేకంగా మాట్లాడతారేంది, కాళ్ళల్లో కట్టబెడతారేంది మీరు ఎప్పటికీ మమ్మల్ని చేయకుండా అని. సౌండ్ అంటే కాళ్ళల్లో కట్టబెట్టడము ఆ అనేది అవతల వాళ్ళు చేస్తున్న వాళ్ళని అనడం ఈజీ కానీ చేసినప్పుడు ఎంత కష్టమవుతుంది అనేది. మేము చాలా కొత్త విషయాలు చేస్తామని చెప్పిన వాళ్ళు పాత విషయాలను కూడా కనీసం మీరు ఇప్పటిదాకా అదే అంటున్నారు. 25,000 సంగతి దేవుడు పాత 2,000 వస్తలేవు కదా సార్ ఎట్లా అని చెప్తే ఇవ్వలేకపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఒకసారి టీ న్యూస్ గా మీరు అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గరికి మీరు వెళ్ళి చూస్తే దాదాపు 5x10 బ్యానర్లు కట్టింది. ఏంది ఎల్ఆర్ఎస్ చేసుకొని. ఇవాళ రంజాన్ అండి, ఇవాళ రంజాన్ రోజు సెలవు రద్దు చేసి రిజిస్ట్రేషన్ ఆఫీసులలో ప్రభుత్వము. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ ఇవాళకి లాస్ట్ డేటు. సో రిజిస్ట్రేషన్ ఆఫీసులు బంద్ ఉంటే డబ్బులు రావు అని చెప్పి రంజాన్ పవిత్ర దినం నాడు కూడా ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు రద్దు చేసి పన్నులు వసూలు చేస్తే ఏమన్నా ప్రభుత్వం నడుస్తుందేమో అని చూసే పరిస్థితి ఉంది. ప్రభుత్వ పరిస్థితిని ఇందాక చెప్పినట్టు చాలా ఆర్థికంగా చాలా క్లిష్టంగా ఉంది. ఇంటి పన్నులు కట్టలేదని ఇళ్ల మీద పడి అధికారులు చాలా ఇంటి ఓనర్లను యజమానులను వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క సంవత్సరం ఇప్పుడు మార్చి 31 వరకు కట్టే గడువు ఉన్నా కానీ మార్చి 5వ తారీఖు నుంచే మీరు కట్టాలని చెప్పి 10 మంది ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి స్థితి ఉంది. రైట్ విజయానంద్ గారు, అంటే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు కావాలంటే ఆదాయం అనేది ఒక ప్రాపర్గా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సొంత రాబడులు పెంచుకోవాలి, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలి. కానీ దానికోసం ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తుందంటే కేవలం ఎక్సైజ్ మీద మాత్రమే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. నిన్న ఒక 25 కొత్త బార్లకు నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇచ్చింది. రోజుకు టాక్సేషన్ అండి, 170 కోట్ల రాబడి లక్ష్యంగా వేయడము, ఎక్సైజ్ ద్వారా ఇతర పన్నులు వేయడం ద్వారా కొంత అది కూడా ఎంత వస్తుంది, డే టు డే యాక్టివిటీ మాత్రమే చేయడానికి ఉంటుంది. సంక్షేమ పథకాలకు చేసేంతగా ఉండదు. వాస్తవంగా ఏంటంటే తెలంగాణలో గతంలో అభివృద్ధి కార్యక్రమాలు, న్యూ ఇన్వెస్ట్మెంట్స్, తద్వారా కొన్ని లక్షలాది కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఇట్లాంటివి జరగడం ద్వారా కొంత మన ఆదాయం అనేది ఎక్కువగా ఉండేది. అందుకనే మొన్న బడ్జెట్ లో కూడా ఆదాయం కూడా తగ్గినట్టుగా చెప్పింది కదండి. ఆదాయం తగ్గినప్పుడు ఆ తగ్గిన ఆదాయం ఎఫెక్ట్ అనేది తప్పకుండా ఉంటది. తర్వాత ఇప్పుడు ఆర్టీసీకి వాళ్ళు ఒకవేళ డబ్బులే కడితే ఇంకింత లోటు అవుతుంది. అవి పెండింగ్ పెట్టారు కాబట్టి అది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అది అట్లా ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు అట్లా కొంత వెసులుబాటు తీసుకుంటున్నారు. అప్పులు కూడా గత ప్రభుత్వం చేసిన అప్పుల కంటే ఈ ప్రభుత్వ రేషియో, అప్పులు చేసిన రేషియో చాలా ఎక్కువగా ఉంది. దాని నింద కూడా గత పాలకుల మీద వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇట్లా తాత్కాలికంగా చేసి ఎన్నో రోజులు చేయలేరు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నది. ఎక్కడ రియల్ ఎస్టేట్ లో ఈ భూముల రిజిస్ట్రేషన్స్ అవుతలేవని గమనించిన ప్రభుత్వము ఈ మధ్య కాలంలో చూస్తే కొంత అనేక మీడియాల వేదికల మీదుగా కొంతమంది మేధావులను, కొంత అనుకూల వర్గాలకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ కి ఇక్కడ రాబో 10-20 ఏళ్లలో బాగా అవకాశాలు ఉన్నాయని ఒకలాంటి ప్రచారాన్ని తీసుకురావడం ద్వారా మళ్ళీ రియల్ ఎస్టేట్ ను రీకన్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఉగాది వేదిక కూడా ఆ పంచాంగ కర్తతో కూడా లాస్ట్ ఆ విషయం చెప్పించేదాకా వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వము. రియల్ ఎస్టేట్ బాగుంటది రేపు ఫ్యూచర్ అని చెప్పించుకునే దాకా పోతుంది. అంటే చాలా ఒత్తిడిలో ఉంది ప్రభుత్వము. ఇవాళ నిర్వహణ, డే టు డే నిర్వహణ కూడా కష్టమవుతుంది కాబట్టి రైతులకి సక్రమంగా రైతు బంధు కానీ, వృద్ధులకి పెన్షన్ కానీ రెగ్యులర్ గా ఇవ్వడం అనేది చాలా కష్టసాధ్యమైన పనిగానే ఉంటుంది. రైట్, ఓకే విజయానంద్ గారు. ఎస్, చివరిగా వాసురెడ్డి గారు, సో దీని మీద అంటే ప్రభుత్వం మెయిన్గా ఎక్సైజ్ ఆదాయం పైన డిపెండ్ అయి ఉంది. కొన్ని వేలాది కోట్ల టార్గెట్ పెట్టుకోవడం, రోజుకు 170 కోట్ల ఆదాయం లక్ష్యంగా ఈ బార్ల నోటిఫికేషన్ అనేది వచ్చిన పరిస్థితి. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా తాగి ఊగెతకి విధంగా కేసీఆర్ చేస్తున్నాడని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ప్రధానమైన టార్గెట్ ఇలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద పెట్టిండండి. వాళ్ళకి టార్గెట్ పెడుతున్నారు ఆఫీసర్లకు. ఈ టార్గెట్ ఈ మంత్లో ఈ యొక్క కంపెనీ బ్రాండ్లు ఇన్ని, ఈ యొక్క లిక్కరు కానీ బీర్లు కానీ ఇన్ని అమ్మకుంటే నీకు ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి వాళ్ళకి టార్గెట్ పెడుతున్న సందర్భం ఉన్నది కదా. వీళ్ళ టార్గెట్ ఏంటంటే నెలకు 5,100 కోట్ల ఆదాయం అట ఎక్సైజ్ మీద. నెలకు 5,000 కోట్లు టార్గెట్ పెడతా ఉన్నారంటే అంటే మందెయ్యి చిందెయ్యి
అనే దిశగా ఇలా పరిపాలన ముందుకు పోతా ఉన్నది తప్పితే రాష్ట్ర ఆదాయాన్ని పెంచమంటే నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? ప్రజలను మత్తులో మునిగి తేలే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. నువ్వు రాష్ట్ర ఆదాయాన్ని ఈ విధంగా కాదు కదా పెంచేది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి నువ్వు తీసుకొచ్చిన స్కీములేంటి? కొత్తగా పెంచడానికి సంక్షేమ పథకాలు కాదు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి తీసుకొచ్చిన స్కీములే ఉన్నది. నువ్వు వచ్చినాక ఈ 15 నెలల్లో నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల, నువ్వు తీసుకున్న హైడ్రా వల్ల కదా, మూసి వల్ల, మీ యొక్క చర్యల వల్ల ఇలా రియల్ ఎస్టేట్ పెట్టుతో డమాల్ అయిపోయింది కదా. ఇలా అమ్ముకుందామంటే కొనటోళ్ళు లేడు. కొనటోనికి కూడా గతంలో 30 లక్షలు 20 లక్షల ఎకరం ఉంటే ఇలా ఇంకా తగ్గిపోయింది. ఇలా హైదరాబాద్ ప్రాంతంలో అయితే 100 కోట్లకు ఎకరం పోయింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. గచ్చిబౌల్ లాంటి ప్రాంతాల్లో 100 కోట్లకు ఎకరం తీసుకున్నారు. కానీ ఇలా ఆ 100 కోట్లు నియోపోలిస్ దగ్గర 100 కోట్లకు ఎకరం పోయింది ఆనాడు. మరి ఇలా ఆ పరిస్థితి ఉన్నదా? ఇలా హైదరాబాద్ ప్రాంతంలో 100 కోట్లకు ఎకరం అమ్ముతావా నువ్వు ఇలా గుంజుకుంటున్న భూములలో ఎన్ని కోట్లు వస్తాయి ఒక్కొక్క ఎకరానికి చెప్పగలుగుతావా? లేదు కదా. ఇలా రియల్ ఎస్టేట్ లేదు, మొత్తం పడిపోయింది. ఇలా కట్టిన వాళ్ళంతా కూడా మన కళ్ళ ముందు ఆయన చనిపోయింది కదా, రియల్ ఎస్టేటు బిల్లులు చనిపోయింది కదా మేడ్చల్లో. ఇలా ఎండ్ల లేవు నువ్వు చావులు. నువ్వు వచ్చినాక రైతులు ఆత్మహత్యలే, గురుకులాల్లో సరిగా లేకుండా గురుకుల పిల్లలు ఆత్మహత్యలే, ఆటో కార్మికులు ఆత్మహత్యలే, చివరికి రియల్ ఎస్టేటు బిల్డర్స్ కూడా ఆత్మహత్యలు దిశగా ఇలా పయనించింది కదా. నువ్వు దేంట్లో రేజింగ్ అయిపోయింది నీ తెలంగాణ? దేంట్లో రేజింగ్ లేదు, అంతా రివర్సింగ్ తెలంగాణ నడుస్తూ ఉన్నది. ఇలా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పురోగమించాల్సింది తిరోగమన దిశగా పయనిస్తున్నట్టు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. దీని అంతటికీ కారణం అనుభవం లేని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడమే తెలంగాణ ప్రజల దురదృష్టం. తెలంగాణ రైజింగ్ అని చెప్తున్నటువంటి విషయం రైజింగ్ కాదు, అది తెలంగాణ ఫాలింగ్ అనేటువంటి చర్చ నడుస్తోంది. దాంతోపాటుగా వారు చెప్పినట్టుగా తెలంగాణ పురోగమనం కాదు తిరోగమనం దిశగా సాగుతున్నటువంటి ఆందోళనకర పరిస్థితి సర్వత్రా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ విజయానంద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.